ఫ్రెండ్స్, ఇలా ఏంజల్ నెంబర్స్ అన్ని కూడా నేను చూపించినట్టుగా ఇట్లా బాక్స్ తయారు చేసి ఈ నెంబర్లన్నీ రాసి దీని వెనుక మీ కోరిక నెరవేరినట్లు రాసి మీ పేరు రాసి దీన్ని ఎలా విజువలైజ్ చేయాలో, ఎలా కోరుకోవాలో, మీ దగ్గర పెట్టుకుని ఎట్లా ఉంచుకోవాలో ఈరోజు చెప్తాను. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, జనవరి ఎండింగ్ కి మనం బెంగళూరులో క్లాస్ కండక్ట్ చేయాలని డిసైడ్ చేస్తున్నాం. అలాగే హైదరాబాద్ లో కూడా ఉంటుంది, విజయవాడలో ఈ జనవరి మధ్యలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. కొత్త సంవత్సరంలో మీరు కోరుకున్న కోరికలన్నీ మేనిఫెస్ట్ అవడానికి, అడ్డు తగులుతున్న బ్లాక్స్ అని రిమూవ్ చేసుకుని ఆ కోట్ల రూపాయలు ఆకర్షించే బిజినెస్ మెన్ గా, బిజినెస్ ఉమెన్ గా, లేకపోతే ఖరీదైన జీవితాన్ని జీవించడానికి, ఒక ఖరీదైన ఇల్లు పొందలేక, అసలు ఏమీ మేనిఫెస్ట్ కాక ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటామంటే ఆ నెగిటివ్ బ్లాక్స్ అంతగా పెరిగిపోవటం ద్వారా ఇంకా అది తీవ్రంగా పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల ఈ క్లాసెస్ లో మీకు హీలింగ్ ప్రేయర్స్, ఈ రెమెడీస్ అన్ని చెప్పి నూతన జీవితంలోకి అడుగు పెట్టడానికి ఈ క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో విజయవాడ క్లాస్ కి, బెంగళూరు క్లాస్ కి, హైదరాబాద్ క్లాస్ కి మీకు నచ్చిన విధంగా ఏ క్లాస్ కావాలో, ఎక్కడెక్కడ ఎవరికి దగ్గరో అది బుక్ చేసుకోండి. ఇంకా మనం 1-to-1 పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. స్పెషల్ గా ప్రపంచంలో ఎక్కడున్నా వీడియో కాల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా, డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి ఫ్యామిలీస్ కూడా మీకున్న ఇబ్బందులకి స్పెషల్ గా మీకు మాత్రమే విడిగా కూడా క్లాస్ తీసుకోవచ్చు. ఆ విధంగా బిజినెస్ క్లాస్ కానీ, సెలబ్రిటీ అవటానికి కానీ, వ్యాపారం చేయడానికి కానీ, అప్పుల నుంచి బయటపడడం కానీ, మ్యారేజెస్ కోసం కానీ, ఇంకా ఆర్థిక సమస్యలు, ఇంకా అనేక రకాల బిజినెస్ లో లాస్లు, దేని గురించి అయినా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీరు కాంటాక్ట్ చేసి డైరెక్ట్ గా ఆఫీస్ కి మీరు కోరుకున్న టైం ప్రకారం మీకు క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, ఏదైతే ఈ బాక్స్ గీసానో ఇది ఏంజల్స్ నెంబర్ బాక్స్ అన్నమాట. ఈ బాక్స్ ని మీరు రెడీ చేసుకుని ఇట్లా నేను చెప్పినట్టుగా రాసుకోవాలి. ఇలా రాసుకుని దీని వెనకాల మీ కోరిక రాయాలి. చాలా ఇష్టమైన కోరిక, అది చాలా ఇంపార్టెంట్ నాకు లైఫ్ లో, అతి ముఖ్యమైనది. కొందరికి ఏంటంటే చాలా పెద్ద మొత్తంలో అప్పులు ఉంటాయి, అది తీరిపోతే చాలండి నాకు ఎంతో రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది. కొందరు ఏంటంటే మా అమ్మాయికి మంచి మ్యారేజ్ కావాలని ఉంటారు. తల్లిదండ్రులు కూడా రాసుకోవచ్చు పిల్లల కోసం, అట్లాగే హస్బెండ్ కోసం రాసుకోవచ్చు, ఒక అమ్మాయి తన లైఫ్ పార్ట్నర్ కోసం రాసుకోవచ్చు, ఒక అబ్బాయి తన లైఫ్ పార్ట్నర్ కోసం రాసుకోవచ్చు. మీరు ఒక డ్రీమ్ హౌస్ కోరుకుంటారు, కానీ ఈ శాలరీ సరిపోవట్లేదు, ఈ బిజినెస్ లో సరిపోవట్లేదని చాలా మంది, ఇది ఎలా సాధ్యం, లోన్ పెట్టినా రాదు, లేకపోతే లోన్ కట్టలేము, ఇట్లాంటి. అసలు మనం విశ్వాన్ని కోరుకునేటప్పుడు లోన్కి వెళ్లాల్సిన పని లేదు. లోన్ అనే ఆలోచన పక్కన పడేయాలి. మీరు ఆ డ్రీమ్ హౌస్ మీద ప్రాణం పెట్టేసి ఆ హౌస్ ఎలా ఉండాలో దాని మీద కొత్త హౌస్ ని పొందినట్టు మాత్రమే చూడాలి. ఎలా అనేది మీరే బ్రేక్ వేసేస్తే ఎలా వస్తుంది? ఒక గోల్డ్ కావాలి అమ్మాయిలకి, అది గోల్డ్ రేట్ పెరిగిపోతుంది రోజు రోజుకి, అయినా సరే డిసప్పాయింట్ అయిపోతుంటారు. ఇంకా కొంట సాధ్యం కాదు అంటుంటారు. కాదు, విశ్వశక్తి తలుచుకుంటే ఏంజల్స్ నెంబర్ ఈ యొక్క అద్భుతమైన రెమెడీ ద్వారా మీరు పొందుతారు. మీ కోరికను మీరు వ్యక్తం చేయాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది మీరే అంటే మీరే మీకు ద్రోహం చేసుకుని ఆ వచ్చేదాన్ని అడ్డుకున్నట్టు అవుతుంది. మనం విశ్వాసంతో నమ్మాలి. మీకు ఒకటి కావాలి. సపోజ్ ఇంట్లో ఎవరో అనారోగ్యకరంగా ఉన్నారు, చాలా హాస్పిటల్ తిప్పారు, పని జరగట్లేదు, అక్కడ నెగిటివ్ శక్తులు ఎక్కువైపోయింది, తద్వారా ఆ విధంగా ట్రీట్మెంట్ జరగకుండా అడ్డుకుంటూ ఉంటుంది. సో వాడు ఆరోగ్య కోసం కూడా రాసుకోవచ్చు. అట్లాగే మీ పిల్లల భవిష్యత్తు, స్కూల్లో చదువుతున్నారు, సరిగా చదవట్లేదు, వాళ్ళు చక్కగా చదివి క్రమశిక్షణతో చక్కగా ర్యాంకులన్నీ సాధించి స్కూల్లో మంచి పేరు వస్తున్నట్టు, ఇంటి దగ్గర కూడా చెప్పిన మాట వింటున్నట్టు అలా రాసుకోవచ్చు. అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలతో ఏదో డిస్టర్బెన్స్ ఉంటాయి, అవి క్లియర్ అయిపోయినట్టుగా మీరు ఎలా ఉంటే బాగుంటుందో అలా రాసుకోవచ్చు. ఇలా మీరు విదేశాలు వెళ్లాల్సి వస్తున్నట్టు అలా అన్ని సమకూరినట్టు రాసుకోవచ్చు. అదేవిధంగా అప్పులన్నీ కట్టేసి బయటపడిపోయి చాలా బాగుంది, ఇప్పుడు ఎంతో బాగుందని దాన్ని రాసుకోవచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏంజల్స్ నెంబర్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. తద్వారా ఈ కోరిక, ఇది ఒక మిరాకిల్ బాక్స్. దీన్ని మిరాకిల్ బాక్స్ అంటారు. ఇక్కడ పైన హెడ్డింగ్ పెట్టుకోండి.
ఏంజల్ నెంబర్ ఏంజల్ నెంబర్స్ మిరాకిల్ బాక్స్. ఇది ఇలా మీరు తయారు చేసుకుని ఇలా ఈ నంబర్స్ అన్ని వేసేసి మీరు నీట్ గా ఒక స్కేల్ తీసుకుని ఆ బాక్స్ ని తయారు చేయండి. ఒక నెంబరు సరిపోవటానికి ఆ బాక్స్ కొంచెం పెద్దగా, చిన్నగా కాకుండా కనపడేటట్టుగా స్కెచ్ తో, మీ దగ్గర రెడ్ స్కెచ్ ఉంటే రెడ్ స్కెచ్ రాయొచ్చు, అలా రాసి మీకు కనిపించాలి, పెద్దగా ఉండాలి పేపరు, బాక్స్ పెద్దగా ఉండాలి. ఇలా ఒకసారి చూడండి. పైన హెడ్డింగ్ ఏం పెట్టాలి? ఏంజల్ నెంబర్స్ మిరాకిల్ బాక్స్. అలా పెట్టి నంబర్స్ అన్ని వేసుకోవాలి. అట్లా వేసిన తర్వాత మనం ఆ నంబర్స్ మీద చేతులు ఇలా పెట్టాలి. అంటే ఆ నంబర్స్ కి మీరు 2 చేతులు ఇలా పెట్టేసేయాలి. పెట్టేసి థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజల్ రాఫెల్, థ్యాంక్ యూ నితిక ఏంజల్, థ్యాంక్ యూ డియర్ గార్డియన్ ఏంజల్స్. నేను ఏదైతే ప్రేమతో మిమ్మల్ని నమ్మి నా కోరికను చాలా నమ్మకంతో రాసుకున్నానో, ఆ కోరిక అడ్డుకుంటున్న ఈ చెడు శక్తులు, నెగటివ్ బ్లాక్స్ ని రిమూవ్ చేసి విజయవంతంగా ఈ కోరిక మేనిఫెస్ట్ అయ్యేలాగా మీ ఆశీస్సులు, మీ ప్రేమని నాకు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ డియర్ ఆర్చ్ ఏంజల్ రాఫెల్, థ్యాంక్ యూ నితిక ఏంజల్, థ్యాంక్ యూ గార్డియన్ ఏంజల్స్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమతో కృతజ్ఞతలు చెప్తూ, థ్యాంక్ యూ యూనివర్స్, ఏంజల్స్ ని నా కోరిక నెరవేరటానికి అడ్డు తగులుతున్న ఆ చెడుని, నెగటివ్స్ తీసేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాలోని దైవశక్తి, నేను ఏదైతే నా విష్ ని ఇప్పుడు తెలియచేశానో అది విశ్వంలోకి సులభంగా వెళ్ళి తిరిగి గ్రావిటీ కారణంగా నాకు అనంత విశ్వ మేధస్సు ఈ ప్రపంచంలో ఆ కోరికను చైతన్యపరిచినందుకు, అంటే మీరు కోరుకున్న హౌస్, మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్, ఆ నగలు విడిపించటం, లేదా కొత్త నగలు కొనుక్కోవటం, కొత్త హౌస్, కారు, పిల్లల ఆరోగ్యం, మీ ఆరోగ్యం, ఇలా డ్రీమ్ హౌస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్యూటిఫుల్ గా శరీరం అంతా పులకించిపోయేలాగా ఆత్మీయ ఆనందంతో, ప్రేమతో, చిరునవ్వుతో, ఆల్రెడీ జరిగిపోయినట్టు చాలా నమ్మకంతో, విశ్వాసంతో 40 సార్లు హో పొను ప్రేయర్ చెప్పి ఇది తీసుకుని బ్యాక్ సైడ్ ఏం రాయాలి? మీ కోరిక రాసేసి దాన్ని ఇట్లా మడత పెట్టేసి, అమ్మాయిలైతే మీ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, ఇది ఒక కవర్ తీసుకుని కవర్ లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేయండి. ఇది వేరెవరూ చూడకూడదు, ఎందుకంటే పవర్ఫుల్ ఏంజల్స్ నెంబర్స్ ఉన్నాయి. ఏంజల్స్ రక్షణతో దీన్ని ఈ జవాది పొడి కొంచెం రాసేసుకుని ఈ పేపర్ కి ఆ సుగంధం అంతా ఏంజల్స్ నెంబర్స్ కి అంటించాలన్నమాట. ఇట్లా మనం ఇదంతా రాసేసి ఈ పేపర్ ని మీ కోరిక రాసేసి, మనీ కోసం రాసుకోవచ్చు, బ్యాక్ సైడ్ గోల్డ్ కోసం రాసుకోవచ్చు, అప్పులు ఇదంతా పాజిటివ్ గా కంప్లీట్ అయిపోయినట్టు రాసుకోవాలి. మీ వ్యాపారంలో సరిగా నడవట్లయితే అంటే చాలా రెట్లు, 10 రెట్లు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. సపోజ్ మీరు ఒక షాప్ రన్ చేస్తున్నారు, కేవలం ఒక 10,000 వస్తుంది అనుకోండి, ₹1,00,000 వస్తున్నట్టు రాసుకోవచ్చు. ఒక ప్రిమిసెస్ లో బిజినెస్ చేస్తున్నారు, ₹1,00,000 వస్తుంది, 10 లక్షలు వస్తున్నట్టు రాసుకోవచ్చు. నమ్మాలి, భయపడకూడదు. అట్లా మనీ కోసం దేని గురించి అయినా రాసుకోవచ్చు. రాసుకొని ఈ పేపర్ కి ఈ జవాది పొడి ఇట్లా అంటించేసి చక్కగా పేపర్ ని మడత పెట్టుకుని ఒక కవర్ లో పెట్టి, ఆ కవర్ లో కూడా కొంచెం జవాది పొడి వేసేసి థ్యాంక్ యూ చెప్పి ఈ పేపర్ ని ముద్దు పెట్టుకుని ఒక మంచి కవర్, నీట్ గా ఉన్న కవర్ లో పెట్టేసేసి మీరు ఏం చేస్తుంటారు? మీ హ్యాండ్ బ్యాగ్ లో, సో అబ్బాయిలైతే పర్స్ లో, లేదంటే మీరు మనీ పెట్టుకునే లాకర్ లో, ల్యాప్టాప్ బ్యాగ్ లో, ఇలా మొబైల్ బ్యాక్ సైడ్. ఇప్పుడు మొబైల్ బ్యాక్ సైడ్ ఈ కవర్ ని చాలా మంది ఇట్లా పెడుతున్నారు, పెట్టకూడదు. ఇది హీట్ అయినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, అది కోల్పోతారు, అది కాలిపోతుంది. ఈ పేపర్లు గాని, మనీ గాని చాలా మంది ఒక పేపర్ మీద నెంబర్ రాసి బ్యాక్ సైడ్ పెడుతున్నారు, ఫోన్ బ్యాక్ సైడ్. అలా పెట్టకూడదు. పెడితే ఏమవుతుంది? అది హీట్ అవుతున్నప్పుడు ఈ పేపర్ అంటుకుని ఫోను క్రాష్ అవుతుంది, కాలిపోతుంది. అందుకని ఇట్లా ఫోన్ కింద పెట్టొద్దు, ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ కూడా పెట్టొద్దు. బ్యాగ్ లో నేను చెప్తున్నాను, ఇలా ఫోన్ బ్యాక్ సైడ్ చాలా మంది పెట్టేస్తున్నారు, డబ్బులని, ఇంకేంటంటే ఫ్లవర్ బొమ్మ లాంటి, ఇట్లా ఈ ఫోన్ కాలిపోతుంది. అట్లా వీడియోస్ లో కూడా చాలా చోట్ల చూపించడం జరిగింది.
అందుకని ఫోన్ బ్యాక్ సైడ్ కూడా మీరు ఏమీ పెట్టొద్దు, ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ కూడా పెట్టొద్దు. కేవలం మీ పర్స్ లో, మీ హ్యాండ్ బ్యాగ్ లో, ల్యాప్టాప్ బ్యాగ్ లో, ల్యాప్టాప్ ఆనుకుని కాకుండా సైడ్ జిప్ లో, మీ లాకర్స్ లో, మీ ప్రైవేట్ ప్లేసెస్ లో, అంటే మీరు సేఫ్టీగా ఉండే ప్లేసెస్, మీకు సంబంధించిన బ్యాగులు, మీకు సంబంధించిన లాకరు, బీరువా అట్లాంటి వాటిలో పెట్టుకొని దీన్ని వారానికి ఒకసారి మనం ఇంట్లో సాంబ్రాణి వేసేటప్పుడు కూడా దానికి సాంబ్రాణి వేసి మళ్ళా విష్ చేసుకుని దీన్ని ప్రతి నైట్ తీసి విజువలైజ్ చేసుకుని నమ్మకంతో మళ్ళీ లోపల పెట్టాలి. ఆ ఆలోచనలను నైట్ నిద్ర పట్టేదాకా ఈ నంబర్ ఏంజల్స్ అందరూ మీకు సహకరిస్తున్నట్టు, ఈ కోరిక మేనిఫెస్ట్ అయిపోయినట్టు, ఆరోగ్యం కోసం రాసుకోవచ్చు. రేపటి భవిష్యత్తు ఒక సెలబ్రిటీగా మీరు ఎలా ఉండాలో ఆ కలలకంటూ అలా కూడా మీరు ఊహించుకోవచ్చు. ఏదైనా ఒకటే కోరిక రాయాలి. ఒకటే కోరిక గార్డియన్ ఏంజల్స్, తర్వాత ఆర్చ్ ఏంజల్ రాఫేలు, నితిగా ఏంజల్, ఇవందరూ కూడా ఈ నంబర్స్ ఇందులో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మనకి సహకరిస్తూ ఈ కోరిక మేనిఫెస్ట్ అవడానికి, మీకు భయం లేకుండా ఆర్చ్ ఏంజల్ రాఫేల్ ఫోటో దగ్గర పెట్టుకోవడం ద్వారా ఆ కోరిక నెరవేరడానికి అడ్డు తగులుతున్న నెగిటివ్ పోతుంది అనమాట. ఇలా నమ్మకంతో చేయండి. ఇది రాయలేని వాళ్ళు జస్ట్ చూడండి, ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. రాయటం రాకపోయినా సరే ఒకరు రాస్తున్న వాళ్ళ ఎవరితో ఈ బాక్స్ ని కొంచెం ఇది ప్రింట్ తీసుకుని, నేను వాట్సాప్ గ్రూప్ లో కూడా ఇది పెడతాను. ఆ ప్రింట్ తీసుకుని మీరు రాసినట్టుగా ఆ పేపర్ ని దగ్గర పెట్టుకుని, మీరు రాయకపోయినా సరే కోరికని కోరుకుంటే చాలు. లోపల నా కోరిక సపోజ్ నాకు ఇంత మనీ రావాలి, అప్పులు తీరిపోవాలి, నా పిల్లల గురించో, మీ పాప గురించో, బాబు గురించో అనుకుని మీరు దాని లోపల పెట్టుకోండి. రాయాల్సిన అవసరం లేదు. ఈ బాక్స్ ప్రింట్ తీసుకోండి, నేను వాట్సాప్ గ్రూప్ లో పెడతాను. ఆ ప్రింట్ ని మీరు పట్టుకొని కోరుకోవచ్చు, రాయటం రాని వాడు. ఇలా మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వ గురువుగా మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని అందరినీ అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్యం యవ్వనంతో, పండగ వాతావరణం లాగా మీరు గొప్పగా జీవించాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ కోరిక మేనిఫెస్ట్ అవుతానికి మీరు ఒక చిన్న చిన్న గిఫ్ట్లు కూడా ఇవ్వచ్చు. మీ వాళ్ళకే, మీ ఇంట్లో వాళ్ళకే ఏదైనా, అంటే మన కోరిక నెరవేరిపోయినట్టు చిన్న చిన్న గిఫ్ట్లు ఉంటాయి కదా, ఇలా గిఫ్ట్లు, చిన్న చిన్న గిఫ్ట్లు, ఏదో ఒకటి మీ దగ్గర ఉన్నట్టు ఏదో ఒకటి ప్రేమతో ఇవ్వాలన్నమాట. దాని వాల్యూతో సంబంధం లేదు, వాళ్ళకి ఉపయోగపడే ఉండాలి. చిన్న పిల్లలకైతే చాక్లెట్ బాక్స్. సో వాళ్ళు ఆ ప్రేమని, హ్యాపీనెస్ మీ పట్ల వ్యక్తం చేస్తారు. అప్పుడు ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. గిఫ్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత ఈ పేపర్ ని రాసుకుని మేనిఫెస్టేషన్ అయినట్టు కంప్లీట్ చేసినట్టు థ్యాంక్ యూ చెప్తూ, ఏంజల్స్ కి థ్యాంక్ యూ చెప్తూ, మనీకి థ్యాంక్ యూ చెప్తూ, విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ, మీలోని ఆత్మకి థ్యాంక్ యూ చెప్తూ, ఆ బాక్స్ లో ఉన్న ఏంజల్స్ నెంబర్స్ అందరూ మనకు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రేమతో మడత పెట్టేసుకుని మీ యొక్క హ్యాండ్ బ్యాగ్ లో లేదా లాకర్ లో పెట్టుకుని ఎవ్రీ నైట్ దీన్ని తీసి చేత్తో పట్టుకుని మేనిఫెస్టేషన్ గుర్తు చేసుకో. ఒకటే కోరిక, అన్ని కోరికలు చేయకూడదు. దీనికి ఏంజల్ నెంబర్ కి మనం ఒక కోరిక పవర్ ఇస్తున్నాం అనమాట. అది అట్లా నెరవేరినట్టు కోరుకోండి. క్లాసెస్ సంబంధించి డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఇంకా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.